నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే తిరుమల కొండపైన తుఫాను వలన వర్షాలు పడుతున్నాయా లేదా అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 1వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,498 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,355 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,06,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. చాలా తక్కువగా ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వెళ్ళే వారికి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అందరూ కూడా ప్రస్తుతం తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు గత కొద్ది రోజులుగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కూడా తుఫాను కారణంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయండి. అలాగే తిరుమల కొండపైన కూడా ఎక్కువగా వర్షాలు అనేవి పడుతున్నాయి. పొగమంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఫొటోస్లో చూపిస్తున్నాను చూడండి. అలాగే కొండపైన చలి కూడా చాలా తీవ్రంగా ఉందండి. కనుక ప్రస్తుతం తిరుమల దర్శనానికి రావాలనుకునే భక్తులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు, అలాగే వయోవృద్ధులు, వారందరూ కూడా స్వెటర్లు, గొడుగులు, శాలువలు మీతో పాటి తప్పకుండా తీసుకొని వెళ్ళటం మంచిది. తిరుమల కొండపైన ఇంకా కొద్ది రోజుల పాటు ఈ తుఫాను వలన ఉన్న చలి, పొగమంచు, వర్షాలనేవి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కనుక భక్తులందరూ కూడా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక సొంత వాహనాలలో తిరుమలకు వెళ్ళేవారు ఘాట్ రోడ్లో అంతా కూడా వాన నీరు ఉంటాయి కాబట్టి స్లిప్ అవ్వకుండా వెహికల్స్ని జాగ్రత్తగా నడుపుకోండి. కనుక భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క జర్నీని దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు తెలంగాణ వాళ్ళకి ఎమ్మెల్యే మరియు ఎంపీ రికమెండెడ్ విఐపి దర్శనం ఇస్తున్నారా అని అడిగారండి. ఏపీ స్టేట్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ని తప్ప వేరే ఏ స్టేట్కి సంబంధించిన లెటర్స్ని కూడా, అంటే తెలంగాణవి కూడా టీటీడీ వారు స్వీకరించడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లెటర్స్ని మాత్రమే టీటీడీ వారు ప్రస్తుతం తీసుకుంటున్నారండి. అవి కూడా ఏపీ స్టేట్ రికమెండేషన్ లెటర్స్ కూడా కేవలం సోమవారం నుంచి గురువారం వరకే తీసుకుంటున్నారు. శుక్ర, శని, ఆదివారాలలో రికమెండేషన్ లెటర్ని తీసుకోరు. దర్శనం కూడా ఉండదు. తెలంగాణ లెటర్స్ అయితే ప్రస్తుతం తీసుకోవట్లేదు. అలాగే నమస్తే మేడం, 1 సంవత్సరం లోపు పిల్లలకు సుపదం దర్శనం ఎప్పుడైనా ఉంటుందా అని అడిగారండి. అవునండి, ప్రతిరోజు కూడా సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లల యొక్క సుపదం దర్శనం అనేది ఉంటుంది. కొన్ని రోజులలో టీటీడీ వారే, అంటే ఫెస్టివల్స్ కానీ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు సుపదం దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు తప్ప మిగతా ప్రతిరోజు కూడా సుపదం దర్శనం అనేది ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ చిన్న పిల్లల సుపదం దర్శనం అనేది ఉంటుంది.
అలాగే మేడం సీనియర్ సిటిజన్ దర్శనం గురించి చెప్పండి, ఎవరైనా ఒకరు ఫ్రీగా సీనియర్ సిటిజన్తో దర్శనంకి వెళ్ళొచ్చా అని అడిగారండి. లేదండి, అలా వెళ్ళకూడదు. మామూలుగా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ బుక్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళు మాత్రమే ఆ వ్యక్తితో పాటు దర్శనానికి తోడుగా వెళ్ళగలరు. అది కూడా వాళ్ళ వైఫ్ లేదా హస్బెండ్ నేమ్ కూడా బుకింగ్ అప్పుడు అటెండెంట్ ప్లేస్లో బుక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అప్పుడే వాళ్ళని కూడా తోడుగా దర్శనానికి అలౌ చేస్తారు. ఇంకెవరిని కూడా సీనియర్ సిటిజన్ దర్శనంకి వాళ్ళతో పాటు అలౌ చేయరు. అలాగే ఇంకొకరు దర్శనం హోమం టికెట్స్ ప్రైస్ చెప్పండి అని, అలాగే ఈ హోమం టికెట్స్ని ఆఫ్లైన్లో ఇస్తున్నారు అని విన్నాము, కొంచెం డీటెయిల్స్ చెప్పండి అని అడిగారండి. ఈ దివ్యానుగ్రహ విశేష హోమం యొక్క ప్రైజ్ అనేది ఇద్దరికి కలిపి 1600 రూపాయలు. ఒక్కరికి అంటే సింగిల్ పర్సన్కి టికెట్ బుక్ అవ్వదండి, ఇద్దరిద్దరుగా బుక్ చేసుకోవాలి. ఇద్దరికి కలిపి ఈ హోమం టికెట్ల యొక్క కాస్ట్ అనేది 1600 రూపాయలు. అవునండి, ఈ టికెట్స్ని ఆఫ్లైన్లో కూడా ఇస్తారు. ప్రతిరోజు ఉదయం 7 లేదా 8 గంటలకి దివ్యానుగ్రహ హోమం జరిగే చోట రోజుకు 50 హోమం టికెట్లను ఇస్తారండి. మీరు త్వరగా వెళ్తేనే టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలలో ఈ దివ్యానుగ్రహ హోమాన్ని నిర్వహిస్తారు. అక్కడే ఆఫ్లైన్లో రోజుకు 50 దివ్యానుగ్రహ హోమం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లను తీసుకొని హోమంలో పాల్గొన్న తర్వాత అదే రోజు మధ్యాహ్నమే కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్ నుంచి మీకు స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.